హెల్దీగా టేస్టీగా అందరూ ఎంతో ఇష్టపడే స్టఫ్డ్ చపాతీ. చూడడానికి ఎంత బాగుందో, తింటే అయితే అంతకన్నా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ కనిపించే పదార్థాలన్నిటితో స్టఫ్డ్ రోటీ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను మీ గ్రేట్ చేసేప్పుడు వీటి పేర్లన్నీ చెప్తాను. ఒక బేసన్లో గ్రేటర్ పెట్టుకొని అన్నిటికన్నా ముందుగా 2 ఇంచుల అల్లం తురుముకోవాలి. 75 గ్రామ్స్ వెయిట్ ఉన్న 2 క్యారెట్లను 1 by 1 తురుముకొని తురుమంతా బేసన్లో పక్కకు అనుకొని, ఇది అమూల్ పన్నీరు. మనకు కావాల్సినంత మన క్వాంటిటీకి తగ్గట్టుగా తురుముకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఇవి చీజ్ క్యూబ్స్, ఇందులోంచి 2 క్యూబ్స్ తీసుకుంటున్నా. ఇవి కూడా 50 గ్రామ్స్ ఉంటాయి. క్యూబ్స్ పైన ఉన్న కవర్ తీసేసి 2 క్యూబ్స్ 1 by 1 ఈ విధంగా తురుముకోవాలి. తురిమేసిన చూడండి. ఇప్పుడు బీట్రూట్ తురుముతున్నా. ఇది 75 గ్రామ్స్ ఉంటుంది. మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేస్తున్నా. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 25 గ్రాముల స్వీట్ కార్న్, 25 గ్రాముల పచ్చి బఠానీలు, తురిమిన బీట్రూట్, రుచికి సరిపడా సాల్ట్, టేస్ట్ కోసం 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి బేసన్లో వేసుకొని అన్ని ఒకదానికొకటి కలిసేట్టు బాగా స్పూన్తో కలిపి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యేందుకు 2 టీ స్పూన్ల టమాటా కెచప్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపిన మిశ్రమంలోంచి 1/2 తీసుకున్న స్టఫ్డ్ రోటీ చేయడానికి. చూడండి, అన్ని కలిపిన తర్వాత మిశ్రమం ఇట్లుంటుంది. ఇప్పుడు రోటీ చేయడం కోసము ఒక బేసన్ తీసుకొని 2 డబ్బాల గోధుమ పిండి పోసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పైనుండి మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకొని 10 నిమిషాలకు తీసి మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసి మంచిగా మర్దన చేసుకొని తడిపిన పిండిని మనకు కావలసిన సైజులో ముద్దలు చేసుకొని బేసన్లో వేసుకోవాలి. ఒక గోధుమ పిండి ముద్ద తీసుకొని గిన్నెలాగా ఒత్తుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ పిండి గిన్నెలో పెట్టుకొని స్టఫ్ చేసుకొని పైనుంచి మొత్తం క్లోజ్ చేసి స్టఫ్ ఏమీ బయటికి రాకుండా కవర్ చేసుకొని రౌండ్గా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి వేసుకుంటూ చేతులతో కానీ చపాతీ కర్రతో కానీ చపాతీలాగా ఒత్తుకోవాలి. చేసిన స్టఫ్డ్ చపాతీని పెంక పైన వేసే క్లిప్ మిస్ అయింది. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ పైన నూనె వేసి చపాతీ చేయడం చూపిస్తా. స్టఫ్డ్ చపాతీ కవర్కు నెయ్యి రాసి చపాతీ పిండిని పూరి సైజులో వేసుకొని మధ్యలో వెజిటబుల్ మిశ్రమాన్ని పెట్టుకొని చూపించే విధంగా చుట్టూ క్లోజ్ చేసి చేతులతో చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ రోలర్తో మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ వేసిన చపాతీ వేగిపోయింది. ఇప్పుడు రెండో చపాతీ కూడా కవర్ నుండి తీసి పెంక పైన వేసుకొని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు నెయ్యి రుద్దుకుంటూ 2 వైపులా నెయ్యి రుద్దుకుంటూ కాల్చుకోవాలి. మనకి ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చు, కానీ నెయ్యితోనే బాగుంటాయి. రెండో స్టఫ్డ్ చపాతీ కూడా కాల్చేసిన. ఇప్పుడు 3వ రకం చూపిస్తా మీకు. 2 చిన్న గోధుమ పిండి ముద్దలు తీసుకొని పెద్ద సైజు పూరీలాగా ఒత్తుకోవాలి. రెండింటిని ఒత్తిన పూరీ పైన వెజిటేబుల్ మిశ్రమాన్ని మనకి ఎంత కావాలంటే అంత మొత్తం పూరీ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకో పూరీని పైన వేసి కవర్ చేసుకొని చేతులతో బాగా ప్రెస్ చేసి 2 వైపులా బాగా ఒత్తుకుంటూ కొంచెం వెడల్పుగా చేతులతో చేసుకోవాలి. రోలర్తో కూడా చేసుకోవచ్చు. వేడైన పెంక మీద కొద్దిగా నెయ్యి రాసి చేసుకున్న స్టఫ్డ్ రోటీ వేసి అది ఒకవైపు కాలేలోగా మనం తీసుకున్న సామాన్లన్నీ ఎక్కడ తీసినామో అక్కడ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. కబోర్డ్లలో అన్ని సదిరేస్తున్నా. చూడండి, ఒకవైపు కాలింది, రెండో వైపు టర్న్ చేసి మనకు నచ్చినంత నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ రాసుకొని సరతంతో మంచి అంతా స్ప్రెడ్ చేసుకొని, ఇది హోమ్ మేడ్ నెయ్యి నేను చేసుకున్నదే కాబట్టి మనం ఎంత యూజ్ చేసుకున్నా ఏం కాదు. రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా నెయ్యి రాసుకొని మంచిగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. మంచిగా వేగిపోయినాయి. ఫ్లేమ్ హై పెట్టే కాల్వాలి, లో మట్టుకు పెట్టద్దు. 2 వైపులా మంచిగా వేగిన స్టఫ్డ్ చపాతీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందు వేసుకున్న 2 చపాతీలను మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా ప్లస్ ఆకారంలో కట్ చేస్తున్నా. స్టఫింగ్ ఎంత మంచి క్లియర్గా కనిపిస్తుంది కదా. కట్ చేసిన పీసెస్ ని ఒక ప్లేట్లో 1 by 1 పేర్చుకోవాలి. ఇప్పుడు మీకు లాస్ట్ చేసిన రోటీని ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి, వెజిటేబుల్స్ అన్ని ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడడానికి ఎంత బాగుందో, తింటే అంతకన్నా కూడా బాగుంటుంది. ఇది పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది.
బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.